రాజన్న ఉన్నాడు ఇక్కడ. అన్న వచ్చేసి మార్నింగ్ వాకింగ్కి వెళ్తాడు, ఫస్ట్ ఇలా వచ్చి మాట్లాడతాడు, అటెండెన్స్ వేయించుకొని వెళ్తాడని చెప్పుకోవచ్చు. అన్న నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? నేను అంత గద్వాల చుట్టూ తిరుగుతాను. ఎక్కడ తిరిగినా రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. రూపాయలు పోలీసు తప్పులు ఉన్నాయి. నువ్వు ఎవరు బాధపడ్డ పోలీసు తప్పులు పిల్లలు చేసుకొని పెళ్లి చేసుకొని 2000 సంవత్సరం నుండి నువ్వు లెక్కేసుకుంటే నీకు 5 మంది ముఖ్యమంత్రి హైదరాబాద్కి లేదు. యాన్ని జిల్లాలు రాస్తారు. ఆడపిల్లలు మగపిల్లలు ఫాస్ట్ పెళ్లి చేసుకునే వాళ్ళకల్లా ప్రశ్న ప్రసారం హైదరాబాద్ లేను. అన్నా నువ్వు ఏదో క్వశ్చన్ మర్చిపోయింది కదా నువ్వు గమనించుకో. నువ్వే ఫస్ట్ ఏం అడిగితే క్వశ్చన్ ఎక్కడ పెళ్లి చేసుకున్నా అడగనీకి లేదు రూల్. నీకు రాదు. అమ్మ నాన్న అడిగితే నేను చెప్పుకుంటా. అన్నా నీకు చదువు అన్న ఈరోజు లేట్ అయిందన్న నేను రావడం. నీకేం ఇబ్బంది కదా? ఏమి ఇబ్బంది లేదు. అంత సహకారంతో ప్రజలకు నోటిఫికేషన్ ఇది ప్రజాప్రభుత్వం అంతా ఎన్ని జిల్లా అయితే మన రాష్ట్ర ముఖ్యం ఏర్పాటు చేయాలని. అన్న నీకు అక్కడక్కడ కొద్దిగానే ఇస్తున్నారా పైసలు? ఒక్క రూపాయి కూడా కర్నూలు పోతే పుడతా కానీ కర్నూలు దొంగతనం చేస్తారంటే ఏమో తెలియదు అబ్బా. అంటే కర్నూలు పోతుంటే నేను ఎక్కువ కర్నూలు అక్కడ డోను అక్కడ దొంగతనాలు ఎక్కువ చేస్తాం. దొంగతనం అంటే ఎవరో పండుకున్నతో బెదిరించుకొని తీసుకుపోతారు దొంగ కుక్కలు. నీలాంటి వాడు వచ్చి తాగపోతాడు. నేను తాగిపోతానా? నీలాంటి వాళ్ళు వస్తానంటున్నా. నీ బాధపడు. నీలాంటి కుర్రవాళ్ళు వచ్చి ఎవరే ఇక్కడ వచ్చినావు పైసలే పండుకునే కానీ డబ్బులు తెచ్చుకున్నావు కదా అంటారు. గద్వాల కూడా అడుగుతారా అట్లా? గద్వాలు కింగ్ లేరులే అని ఉత్తలు మాట్లాడితే తాగతోళ్ళు ఎవరు వచ్చి మరసంగా పోలీసులు ముందు చెప్పిన కొడుకులలో అడక తినే కొడుకులాడ ఒక్కడే గాంధీ అని ఎవరో మనిషిని ఏమన్నారంటే మా పోలీసు వీలకపోతుంది లంజాయ కొడక మరసంగా తినేట లంజాయ కొడుకులలో గాడ అడుక్కొని తినే మరసంగా అంటారు. పోలీసు వేరే వాళ్ళకి చెప్పిండా? పోలీసులు చెప్పినారు. వేరే వాళ్ళకి చెప్పినారా? బయట ఎవరు గాంధీ అంటే జడల స్వామి జత్తం లేనివాడు భార్య. ఓకే అన్నను వచ్చేసి పోలీసులు వేరే వాళ్ళకి చెప్పినారంట, ఇలా అడగద్దండి వీళ్ళని, గాంధీని కూడా అడగొద్దండి అని చెప్పినారంట. ఓకే రాజన్న వచ్చేసి ఇంకా ఏం మాట్లాడతావునా? నేను చెప్తా కదా నేను నాని చదువు ఎప్పుడు పెట్టానో మా అమ్మ నాన్న తెలియదు. నేను 1940లో నా పేరు ఉండవలేదు. మా నాన్నకి ఎంతమంది పిల్లలు గోనపాడు కాదన్నావు, మహబూబ్నగర్ జిల్లా కాదన్నావు, హైదరాబాద్. అన్న నువ్వు పేపర్ చదువుతావు? న్యూస్ చెప్పకూడదు. నేను చూసిన చదువుతావు కేసీఆర్ రేవంత్ రెడ్డి నేను రాసేసి పేపర్ చదువుకో. ఈ పేపర్ కాదు న్యూస్ పేపర్ అని చదవలేదా వినలేదా? రోజు చదువుతావు? రోజు అప్పుడు నా బుద్ధి అడగంటే చదువుతా. మ్యాటర్ నాకు అన్ని తెలుసు. హైదరాబాద్ తెలుసు. ఈరోజు ఏమి ఇచ్చినా పేపర్లో? ఇంకా పేపరే రాలే. ఒక్కొక్కసారి చదువుతావు, ఒక్కొక్కసారి రోజు చదువుతావు. కంప్లీట్ కొంచెం చదవగా చదువుతా. రోజు ఆడ చదివిన అన్న చాలా చక్కగా పేపర్ కూడా చదువుతున్నాడు. ఇది మెచ్చుకోవాలి. మామూలుగా మనకి టైం ఉండదు పేపర్ చదవడానికి. రాజన్న అప్పుడప్పుడు పేపర్లో ఏం వేసినారో అని చదువుతాడంట. అన్న రోజు ఒక స్టైల్లో మారుస్తున్నావు. ఈరోజు కొత్త గెటప్ ఎట్లాగైతే అవతారాలు మారుస్తారో కొందరు స్టైల్గా, రాజన్న కూడా ఈరోజు ఒక కొత్త అవతారంలో వచ్చాడు. ఇంతకుముందు బాబా లాగా, ఇంతకుముందు స్టూడెంట్ లాగా, ఇప్పుడు చూడండి ఏడుకో పెద్ద మనిషి లాగా వేసుకున్నాడు. ఎందుకన్నా ఈ కొత్త స్టైలు? నీకెందుకే బాబు? మీ అమ్మమ్మ నేను అడగలనా? మీరు నన్ను పెద్దోళ్ళనైనా చిన్నోనా? మీకెందుకు నాన్న? మీ చదువులు ఎందుకు? మీ బాధలు ఎందుకురా? ఎలా పుట్టాడు మీ టీచర్కి నా సొల్లి పెట్ట అన్న ఒక డైలాగ్ ఉంది, కష్టపడేవానికి ఒకటే కూర, అడుక్కున్న తిన వద్దోళ్ళకి 10 కూరలు. నిజం అది? 2-3 కట్ట తెచ్చుకొని 3 కూర రక పడుతుంది. కారం పొడి పడుతుంది, శనగితంలో వేస్తాడు, అన్నీ వేస్తాడు. తినే కాడ అయితే నిజం. నేను తెచ్చుకునే కాడ నువ్వు అన్నం పెట్టలేవా? నేను తీసేసినా. అమ్మకు ఫోన్ చేసి అన్న ఆయన అడగడమ్మా అతని తెలుసు కదా మన చెల్లి కూడా కాదు. నువ్వు అడగాలి, నేనే తెచ్చినా లేదా? అదే నేను తిన్నదానికే అమ్మలో కూడా తెలియనప్పుడు ఆ మనిషి మీకు తెలియదమ్మా. నువ్వు నన్ను కన్నా పెంచిన చదివించి కూడా నన్ను తీర్చినాడని కాదు బాధపడదు. నువ్వు కూడా నన్ను తిడుతున్నావు కదా? నువ్వు చదువుకునేవాడు ఎట్లా మాట్లాడతావు? అంటే నువ్వు తిట్టొచ్చానా? తిట్టొచ్చు. నాకేమి నేను వాళ్ళని తిట్టినా కోపం వచ్చి. నీ తిట్టుకో. అమ్మ నాన్న కన్నప్పుడు అమ్మ నాన్న బాధ నీకేమయ్యా? చదివిచ్చినప్పుడు చదువుకోకుండా సర్లేను తిట్టుకో అంటే నేను కోపం వచ్చినప్పుడు. నీ కోపం ఏం పని చేసావు? కోపం తల్లిదండ్రులు పుట్టిన నీ కోపం ఏమయ్యా? నన్ను కూడా తిట్టదు మళ్ళా. నువ్వెందుకు? నేను తిడతాను. మీ నాయన తిట్టకుండా నేను తిడతాను. నా చెక్కలంటే షెప్పింగ్ షాల్ అండ్ రాష్ట్రం అనంతపురం. అన్న ఏంది మళ్ళా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వాకింగ్ ఎక్కడెక్కడ చేస్తావు? నేనంతా పాత బస్ స్టాండ్ పోతా. గద్వాల పాత బస్ స్టాండ్. ఆ గాంధీ బొమ్మ అక్కడ కూర్చుంటా. ఆ బొమ్మ పెరిగి డాక్టర్ పోతుందా? అది పోతా ఇట్లకే పనిలేని నొంగాలు.
నీకు కోపం వస్తుందా? నా కోపం కాదు, పిల్లంత కోపం. పిల్ల పుట్టిన కాంటి పండుకున్న కాంటి పిల్లట పుట్టి పెళ్ళి చేసి తల్లిదండ్రులు లేరు. అన్న ఒక పాడేవాడు. రాజువన్న ఓ రాజువన్న, రాజుకి పెళ్లి చేసిన పెద్ద మనసు కావాలి, గోను వాడరా గోను సేటురా జాతి కొడుకురా.